వెల్కమ్ టు ద కేఆర్ న్యూస్. నేను మీ సురేంద్ర. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నిన్న నైట్ అయితే 10కి వచ్చామండి మేము. అప్పుడైతే లైటింగ్ లేదు. సరే మార్నింగ్ వద్దాం అనుకున్నాం. మార్నింగ్ మళ్ళీ జనాలు ఉంటారుగా, సెకండ్ డే కాబట్టి రాలేదు. ఈవినింగ్ ఇప్పుడు 4 అవుతుంది. చూడడానికి వచ్చామన్నమాట. ఎలా నైట్ లైట్లు ఎలా వేయరు కాబట్టి కనీసం ఇప్పుడన్నా వచ్చి చూస్తే ఎలా చేశారు ఏంటి అనేది. కాకపోతే ఇది తెలంగాణలో అయితే 130 కోట్ల దాకా ఖర్చు అయింది. 140 150 లోపు అయితే తెలంగాణలో అయింది. ఇక్కడైతే ప్రస్తుతానికి 450 కోట్ల దాకా దీన్ని అయితే మన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే దీనికి 450 కోట్లు అయితే వెచ్చించారు. మరి దీంట్లో స్పెషల్ ఏమైనా ఉందా అంటే స్పెషల్ ఏం లేదు. ఇక్కడ పార్క్ అంటున్నారు, మరి చూడాలి. ఇంత డబ్బులు ఎందుకు ఖర్చు అయిందో అయితే మనకు తెలియదు. సామాజిక న్యాయం అని మన జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. నిజంగా సామాజిక న్యాయం అంటే ఏంటి? సామాజిక న్యాయం అంటే ఆ రోజుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏం చేశారు? అందరూ సమానులే దేంట్లోనైనా. ఆయన చెప్పిన మాట ఆయన అప్పట్లో చెప్పిన మాటలు అవి. ఆయన ఆశయాలని ముందుకు తీసుకునే వ్యక్తుల్ని, అలాంటి భావజాలాలని మనం చూడాలనుకుంటాం ఇప్పట్లో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గవర్నమెంట్లో, నాకు తెలిసి గవర్నమెంట్లో ఎక్కువ శాతం ఎస్సీ ఎస్టీలు అసలు ఏ పదవి నోచుకొని వాళ్ళే ఎక్కువ శాతం ఉంటారు. కాకపోతే ఈరోజు ఒక విగ్రహాన్ని కట్టి మహానుభావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు లేకపోవచ్చు. నిజంగా ఆయన ఉండుంటే నిజంగా బెత్తం తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టేవాళ్ళు గ్యారెంటీగా. ఎందుకంటే ఇప్పుడు ఆయన విషయానికే వద్దాం. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో నిజంగా ఆ రోజు గత సంవత్సరంలోనే ఎన్ని ఇబ్బంది పడ్డారో ఎస్సీ ఎస్టీలు మనం చూస్తూనే ఉన్నాం. కరోనా నుంచి కూడా ఒక డాక్టర్ మాస్క్ అడిగితే ఆ డాక్టర్ని వేధించి చంపారు. తర్వాత ఒక ఎమ్మెల్సీ వాళ్ళ ఇంట్లో డ్రైవర్ని రాత్రి పని కోసం తీసుకొని ఉదయాన్నే తీసుకొని వచ్చి శవాన్ని ఇంటి ముందు వేసిపోయారు. ఇలాంటి దారుణాలు ఎన్నో జరుగుతున్నాయి. ఆడపిల్లలపై ఎంతో దారుణంగా జరుగుతున్నాయి. ఇవన్నీ గమనించాలి. 2024 మీరు వేసే ఓటు గమనించేయండి. ఎందుకంటే విగ్రహాలు కట్టి మిమ్మల్ని మోసం చేస్తున్నారు. అలా గమనించకుండా మీరు ఓట్లు వేస్తే ఈసారి అతని విగ్రహం కట్టించుకుంటారు. వాళ్ళ నాన్నలు, వాళ్ళ ముత్తాతల విగ్రహం కూడా పక్కనే కట్టిస్తాడు. ఇంకా మనకేమో మిగిలేదైతే ఏముండదు. ఆంధ్రప్రదేశ్ అయితే ఇంకా ప్రస్తుతానికైతే అంతో ఎంతో ఉంది. ఈసారి వస్తే మటుకు ఉగాండానో లేకపోతే ఇంకొక సౌత్ ఆఫ్రికా కంట్రీ లాగా అయితే వెలిసిపోతాయి మన ఆంధ్రప్రదేశ్. ఒకసారి గమనించి 2024 శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అయితే మీరు అందరూ ఓటేసి ఆయన్ని ముఖ్యమంత్రి దాకా వెళ్ళాల్సిన బాధ్యత అయితే మన అందరికీ ఉంది. ఇప్పటికైనా ఆలోచించండి. ఇప్పుడు మీరు ఒక్కరు కాదు, మీ పక్కన ఉండే 10 మందికి కూడా చెప్పండి అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది. అదనమాట. జై పవన్ కళ్యాణ్ గారు, జై జనసేన.